నమస్కారం సార్. నమస్తే. సార్, ఏపీ ఎలక్షన్స్‌కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేస్తారని ఒక వార్త వైరల్ అవుతుంది సార్. మరి రిలీజ్ చేస్తారా? రిలీజ్ చేస్తే షెడ్యూల్ ఎలా ఉంది? వాళ్ళ ఏపీ ఎలక్షన్ కమిషన్ సైట్లో పెట్టారు. సో నోటిఫికేషన్ 12వ తేదీ వస్తుంది. మార్చి 12 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. తర్వాత నామినేషన్లకి గడువు వచ్చి మార్చి 28వ తేదీ. 28కి నామినేషన్లు అయిపోతాయి. ఏప్రిల్ 19 ఎన్నికల తేదీ. ఏప్రిల్ 19 ఎలక్షన్స్ జరుగుతాయి. ఒకే రోజు మొత్తం రాష్ట్రం అంతా జరుగుతుంది. దాని తర్వాత 3 రోజులకి ఏప్రిల్ 22 కౌంటింగ్, ఆ రోజే రిజల్ట్స్ కూడా. సో గవర్నమెంట్ ఫామ్ అయ్యేది మే 30. సో ఏప్రిల్ 22కి కౌంటింగ్ అయిపోయినాక మళ్ళీ ఒక 8 రోజులకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇది షెడ్యూల్ వచ్చేసింది. అంటే ఆల్రెడీ మనకిప్పుడు తెలిసింది, కానీ జగన్కి చంద్రబాబుకి ఆల్రెడీ ముందే తెలుసు. వాళ్ళు అందుకని 56 రోజులు 55 రోజులు అని చెప్తున్నాడు. నిన్న కూడా సిద్ధంలో 55 రోజులు ఉందన్నాడు. అంతకుముందు కూడా చంద్రబాబు కూడా 56 రోజులు అన్నాడు. వాళ్ళకి క్లియర్గా ఐడియా ఉంది ఎప్పుడు షెడ్యూల్. ఇదంతా కూడా వాళ్ళకి ముందే వాళ్ళ సోర్సెస్లో వాళ్ళు తెలిసి పెట్టుకున్నారు. దాన్ని బట్టే వాళ్ళు ప్లాన్ వేసుకుని వెళ్తున్నారు. ఏదేమైనా ఇంకా కరెక్ట్గా షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి ఇంకా వేగం పెరిగే అవకాశం ఉంది. ఓకే. సో దీంతోపాటు ఇంకొక 5 రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి అసెంబ్లీకి. ఇది వచ్చేందంటే అసెంబ్లీ కమ్ లోక్సభ 18వ లోక్సభ ఎన్నికలు 2 కూడా ఏకకాలంలో జరుగుతాయి. దాంతోపాటు ఇటు అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం, మహారాష్ట్ర, హర్యానా, ఈ 5 రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ తీసుకున్నప్పుడు అక్కడ 60 అసెంబ్లీ ఉంటే అందులో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒడిస్సా మనకు తెలుసు, బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ అధికారంలో ఉన్నారు. సిక్కిం క్రాంతికారి మోర్చా అది అధికారంలో ఉంది. మహారాష్ట్ర మనం చూసాము, ఫస్ట్లో శివసేన ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని చీల్చింది బీజేపీ. చీల్చి ఇప్పుడు శివసేన, తర్వాత షిండే వర్గం, శివసేనలో చీలిన వర్గం, ఎన్సీపీలో చీలిన వర్గం, బీజేపీ 3 కలిసి అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఇక హర్యానా బీజేపీ ఉంది. అంటే ఈ 5 రాష్ట్రాల్లో కూడా అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా బీజేపీతో కలిసిన ప్రభుత్వాలు. అరుణాచల్ ప్రదేశ్, హర్యానా ఏమో సోలోగా బీజేపీ ఉంది. మహారాష్ట్ర ఏమో కూటమి ఉంది. ఇక ఒడిస్సా ఎప్పటి నుంచో జనతాదళ్, బిజు పట్నాయక్ ఉన్నాడు. సో ఈ 5 రాష్ట్రాలు ప్లస్ మా ఆంధ్రప్రదేశ్, మొత్తం 6 రాష్ట్రాల అసెంబ్లీకి ప్లస్ 18వ లోక్సభ ఎన్నికలు ఇవి కలిసి జరుగుతున్నాయి ఈసారి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ వేడివేడిగా రాజకీయాలు జరుగుతున్నాయి. నిన్న శబ్దంలో చంద్రబాబు మీద డైరెక్ట్గా జగన్ అటాక్ చేశాడు. ఆయన 94 కానీ, తర్వాత 99 కానీ, తర్వాత 2014 కానీ 3 సార్లు ఉన్నప్పుడు కూడా అసలు చంద్రబాబు ఏమీ చేయలేదు, ఒక్క పథకం కూడా ఆయన పేరుతో లేదని చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళి ప్రకటించాడు. దానికి కౌంటర్గా చంద్రబాబు కూడా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే విషయాన్ని చర్చిద్దాం రా అని పిలిచాడు. ఎందుకంటే అసలు కంప్లీట్గా చంద్రబాబుని ఏమీ చేయలేదు, అతను ఏ రకమైన ప్రజలకు మేలు చేయలేదు అనేది కరెక్ట్ కాదు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఆ ముఖ్యమంత్రి పరిపాలనలో ఎంతో కొంత మేలు ఖచ్చితంగా జరుగుతుంది. రెండోది ఏంటంటే, ఇవాళ ఎన్నికలంతా ఎలా తయారయ్యాయంటే ప్రజల్ని అట్రాక్ట్ చేయడంలోనే ప్రతి ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తుంది. కాబట్టి అట్రాక్ట్ చేయడం కోసం ప్రతి ప్రభుత్వం, అది ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నా కూడా ఏదో వాళ్ళకి పథకాలు అనౌన్స్ చేయడం, పథకాలు చేయడం, అట్లాగే అభివృద్ధి జరగడం అనేది కూడా జరుగుతుంది. రెండోది, అభివృద్ధి ఏంటంటే ముఖ్యమంత్రుల మీదే డిపెండ్ అవ్వలేదు అభివృద్ధి అనేది. అది నేషనల్, ఇంటర్నేషనల్గా అనేక విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్గా క్యాపిటలిజం, పెట్టుబడిదారు వర్గాలు వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. అసలు నువ్వు అడగాల్సిన పని లేదు. సో వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాష్ట్రాల మధ్య కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి
మీరు మా రాష్ట్రానికి వస్తే మేము కొన్ని ఎక్స్ట్రా ఇస్తామనేది చెప్పచ్చు తప్ప, అదర్వైజ్ ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రానికి తీరం ఉంది, అతిపెద్ద తీరము 900+ కిలోమీటర్స్. ఆ తీర పరిశ్రమలంతా అక్కడికే కదా వస్తాయి, తెలంగాణకి ఎందుకు వస్తాయి? తెలంగాణకి రావు నేచురల్గా. కాబట్టి అక్కడికి వస్తాయి. అప్పుడేమవుతుంది, సముద్ర తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాలతో పోటీ ఉంటుంది. సో మిగతా విషయాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా అనుకూలంగా ఉంటుందని చూసుకొని వాళ్ళు వస్తారు. అట్లా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సహజ వనరులు ఉన్నప్పుడు దానికి సంబంధించిన పరిశ్రమలు వస్తుంటాయి. సో హైదరాబాద్ ఎందుకు మనకి ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ వస్తాయంటే, ఇది పెద్ద నగరము, 400 ఏళ్ల చరిత్ర ఉంది, దీనికి స్ట్రాటజిక్ ప్లేస్లో ఉంది కాబట్టి దీనికి అనేక అనుకూలతలు ఉన్నాయి. అలాంటి అనుకూలతలు అక్కడ క్రియేట్ చేయడానికి టైం పడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి ఉన్నా. చాలామంది ఏం చెప్తుంటారంటే చంద్రబాబు వల్లే హైదరాబాద్ డెవలప్ అయిందని, చంద్రబాబు వల్ల ఐటీ ఇది వచ్చింది. ఇవన్నీ కూడా కొంతవరకు దాని ఏమంటారు, అతిశయోక్తులు అంటాం కదా. అదే టైంలో బెంగళూరులో వచ్చింది, గుజరాత్లో వచ్చింది, తమిళనాడులో వచ్చింది, చాలా రాష్ట్ర పూణే ఇవాళ బ్రహ్మాండంగా ఉంది ఐటీ రంగంలో. అలాగే ఏంటంటే అది ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా ఆ పీరియడ్లో ప్రధానంగా క్రెడిట్ అనేది పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి వెళ్తుంది. వాళ్ళిద్దరూ కలిసి చేసింది. మన్మోహన్ సింగ్ ఏమో పివి లేకపోతే నేను చేయలేను అన్నాడు. పివి ఏమో మన్మోహన్ సింగ్ క్రెడిట్ అది, నేను జస్ట్ ఆయన్ని కాపాడుకుంటూ వచ్చాను, రాజకీయంగా ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వచ్చాను అనేది ఆయన పివి గారు అనేక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఆ రకంగా అది కూడా ఏంటంటే వరల్డ్ వైడ్ మార్పులు కూడా మనం చూడాలి. వరల్డ్ వైడ్ ఐటీ లేకపోతే ఇండియాలో ఎవరున్నా ఎలా వస్తుంది? సో ఇండియాలో ఇదే టైంలో చైనాలో కూడా సంస్కరణలు ప్రవేశపెట్టారు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పటికి కూడా. అంటే అప్పట్లో డబ్ల్యూటీఓ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ, ఐఎంఎఫ్ కానీ ఇవన్నీ కూడా అనేక ప్రభుత్వాల మీద ప్రెజర్ చేసింది. మీరు సంస్కరణలు ఓపెన్ చేయండి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లని అలో చేయండి, ఇవన్నీ చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే అవన్నీ వచ్చాయో ఆటోమేటిక్గా పెట్టుబడి అనేక దేశాలకు ప్రవహించింది. దానికి తగినట్టుగా మిగతా మార్పులు వచ్చింది. వాళ్ళకి డిమాండ్ని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సి వచ్చింది. రోడ్లు, పవరు, ఇట్లాంటి ఎనర్జీస్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. దాని అనుబంధ పరిశ్రమలు పెరగడం, దానికి తగిన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ని చేంజ్ చేయడం, ఇలాగా ఒక్కదానికి ఒక ఇది మొత్తంగా మార్పు అనేది జరుగుతూ వచ్చింది. ఓకే. సో ఈ క్రమంలో చంద్రబాబు చేయలేదనడం జగన్ డ్రాస్టిక్గా, అతనికి తెలియదని కాదు, ఎన్నికలకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు తెలిసినా కూడా దాన్ని దాచిపెట్టి తమకు అనుకూలమైన పద్ధతిలో ప్రొజెక్ట్ చేస్తారు. రెండు పార్టీలు అలాగే చేస్తారు. జగన్ వచ్చినాక సర్వనాశనం అయిపోయిందన్న ఒక నెరేటివ్ వీళ్ళు తీసుకొచ్చారు. సర్వనాశనం ఏమీ కాలే. ఏమన్నా సర్వనాశనం, ఒక రాష్ట్రం సర్వనాశనం అయ్యే పరిస్థితి ఇవాళ లేదు. ఎందుకంటే దేశ ఎకనామీలో భాగంగా రాష్ట్రం ఉంటుంది. రాష్ట్రం ఏమో ఇండిపెండెంట్ కాదు, వాళ్ళ నిర్ణయాలన్నీ తీసుకోరు. చాలా నిర్ణయాలు కేంద్రమే తీసుకుంటుంది. కొన్ని స్టేట్ సబ్జెక్టులకు సంబంధించి మాత్రమే తీసుకుంటారు. ఆ రకంగా తీసుకున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి వచ్చేసి కంప్లీట్ నాశనం అయిపోయింది అనేది కూడా నెరేటివ్లో భాగమే. పొలిటికల్ నెరేటివ్ అంటారు. అంటే పొలిటికల్గా ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ప్రతి పార్టీ కూడా ఇంకొక పార్టీ ఏం చేయలేదు, మేమే గొప్ప అన్న చేసామని చెప్పుకోవడం అనేది కామనే. అదేవిధంగా అక్కడ చెప్పారు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదా, రేవంత్ రెడ్డి, కేసీఆర్ గతంలో ఏమీ చేయలేదు, అతను మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశాడని మాట్లాడుతున్నాడు. అది క్లియర్గా అబద్ధం అని అందరికీ తెలుసు. కానీ ఒక నెరేటివ్ సైకలాజికల్ ఎఫెక్ట్ కోసం దాన్ని తీసుకొని వాళ్ళు వెళ్తారు అన్నమాట. సో అలాగా అక్కడ కూడా అదే జరుగుతుంది. ఏదేమైనా ఈరోజు కానీ రేపు కానీ చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. సో బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత సమీకరణాలు మారిపోతాయి కంప్లీట్గా. అక్కడ ఇప్పుడైతే రెండు కూటములు కూడా ఇటు జగన్ క్యాంపు ఖచ్చితంగా మేమే గెలుస్తామని కాన్ఫిడెన్స్తో ఉన్నారు, ఇటు చంద్రబాబు క్యాంపు కూడా మేమే గెలుస్తామని కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారు. ఇద్దరు అయితే కాన్ఫిడెంట్గానే పనిచేస్తూ ఉన్నారు. జనరల్గా అదే జరుగుతుంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ బ్రహ్మాండమైన కాన్ఫిడెన్స్తో ఉన్నింది, మరి ఓడిపోయింది. సో ఎవరి కాన్ఫిడెన్స్ ఏందనేది తేలాలంటే మనకి ఇప్పుడు షెడ్యూల్ కూడా వచ్చేసింది కాబట్టి April 19th ఎలక్షన్స్, ఆ రోజు తెలిసిపోతుంది. కౌంటింగ్ 22nd కాబట్టి యాక్చువల్గా ఎలక్షన్లు అవగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తాయి. ఎగ్జిట్ పోల్స్లోనే మ్యాక్సిమం ట్రెండ్ తెలిసిపోతుంది.
ఆ ఈవినింగ్కి మనకి ట్రెండ్ తెలిసిపోతుంది.